Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళైతే మనకి iOS 18 డెవలపర్ బెటా 5 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి నా ఫోన్ లో ఆల్మోస్ట్ ఆల్ 1.5 GB ఉంది. చాలా న్యూ ఫీచర్స్ వచ్చినట్టు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఈ వీడియోలో iPhone 14 Pro యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూడొచ్చు 18.0 అని ఉంటుంది. బట్ పక్కన చూస్తే 26F అని చెప్పి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం మనకి 18.0 అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ K అని ఉండేది. K నుంచి F దాకా వచ్చారు. సో ఇది ఏ దగ్గరకు వచ్చినప్పుడు మనం అఫీషియల్ వర్షన్ కి దగ్గరగా వస్తాము. మీరు కనుక iOS 18.1 లో ఉంటే మీకు అప్డేట్ రాదు. ఆర్ మీరు iOS 17.6 లో ఉన్నా సరే మీకు అప్డేట్ రాదు. మీరు iOS 18.0 డెవలపర్ ఆర్ పబ్లిక్ బెటాలో ఉంటే మాత్రమే మీకు ఈ అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేయొచ్చు. లాస్ట్ టైం ఈ 14 Pro Max లో 91% బ్యాటరీ హెల్త్ ఉంది. ఒకసారి బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ ఇక్కడ చూడొచ్చు 91%. నాకైతే ఈ బేటా అప్డేట్ చేయడం వల్ల బ్యాటరీ హెల్త్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఫస్ట్ న్యూ చేంజ్ వచ్చేసి ఈ అప్డేట్ లో అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ అవుతుంది. సో మీకు నెట్వర్క్ ఇష్యూస్ కానీ, వైఫై ఇష్యూస్ కానీ, బ్లూటూత్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఈ బెటాలో అవి రిజాల్వ్ అవుతాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు ఐఫోన్ ఉందంటే ఖచ్చితంగా బ్రౌజర్ యూస్ చేస్తారు. సఫారీ బ్రౌజర్ లో మనకి డిస్ట్రాక్షన్ మోడ్ అని చెప్పి ఒక కొత్త న్యూ ఫీచర్ ని యాడ్ చేశారనమాట. అది ఎలా ఉపయోగపడుతుందంటే మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యాడ్స్ వస్తాయి పైన కింద. ఒక్కోసారి యూస్ఫుల్ యాడ్స్ వస్తాయి, ఒక్కోసారి పిచ్ యాడ్స్ వస్తాయి. వీటిని మనం ఈ వెబ్సైట్ మీద నుంచి తీసేయచ్చు. ఎలా అంటే ఇక్కడ కింద ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్స్ చూపిస్తుంది. ఈ హైలైట్స్ అనేవి ప్రీవియస్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ కింద చూస్తే హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అయ్యేదైతే రిమూవ్ చేయలేను కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పి చెప్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఇక ఈ యాడ్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ అన్ ఐటమ్ అంటుంది కింద. సో ఈ యాడ్ ని సెలెక్ట్ చేస్తా. క్లిక్ ఆన్ హైడ్. చూడొచ్చు ఆ యాడ్ రిమూవ్ అయిపోయింది అండ్ ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఈ యాడ్ ని క్లిక్ చేస్తా. క్లిక్ ఆన్ హైడ్. చూడొచ్చు ఏ వెబ్సైట్ లో ఉన్నా సరే మీకు నచ్చని యాడ్స్ కానీ, ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఈవెన్ మీకు ఈ ఫోటోని కూడా రిమూవ్ చేయొచ్చు. సెలెక్ట్ అన్ ఐటమ్, క్లిక్ ఆన్ హైడ్. ఫోటో రిమూవ్ అయిపోయింది. హైడ్ చేయాలనుకున్న ఐటమ్స్ అన్ని అయిపోతే క్లిక్ ఆన్ డన్. వెబ్సైట్ ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను వెబ్సైట్స్ లో ఎక్కువ చదువుతాను. అండ్ మళ్ళీ ఈ బటన్ క్లిక్ చేసి హైడ్ చేసిన ఐటమ్స్ అన్ని చూపించాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. షో హిడెన్ ఐటమ్స్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు షో ద ఐటమ్స్ ప్రీవియస్లీ హైడ్ ఇన్ దిస్ వెబ్సైట్? షో. హైడ్ అయిన ఐటమ్స్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ లో మీకు థర్డ్ ఆప్షన్ చూడొచ్చు. కొత్తగా ఎడిట్ పేజెస్ అని చెప్పి కొత్త ఆప్షన్ ని తీసుకొచ్చారు. సో మీ హోమ్ స్క్రీన్ మీద నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా మీరు హోమ్ స్క్రీన్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా, ఈ సెర్చ్ మీద ట్యాప్ చేస్తే మీకు హోమ్ పేజెస్ అనేవి చూపిస్తాయి. బట్ ఇప్పటి నుంచి దాన్ని ఎడిట్ లోకి మార్చేశారు. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి ఈ డార్క్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ డార్క్ ఐకాన్స్ లో మీకు ఫైండ్ మై అండ్ మ్యాప్స్ ఐకాన్స్ అయితే కొంచెం కలర్ మార్చారనమాట. ఇప్పుడైతే మీరు ఇక్కడ ఫైండ్ మై ఐకాన్ చూడొచ్చు. లైట్ గా ఉండేది కొంచెం డార్క్ గా అయింది. అండ్ అలానే ఈ మ్యాప్స్ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లైన్స్ ఉండేవి, అవి తీసేశారు. డార్క్ థీమ్ కి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి ఫొటోస్ యాప్ లో, మనకి అందరికీ తెలిసిందే iOS 18 లో మనకి ఫొటోస్ యాప్ మొత్తం రిమోడిఫై చేశారు. ఇక్కడ టాప్ లో మీకు అన్ని ఫొటోస్ చూపిస్తుంది కదా, ఇక్కడ స్వైప్ ఆప్షన్ ఉండేది, ఆ స్వైప్ ఆప్షన్ తీసేశారు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వాల్ పేపర్ సజెషన్స్ కింద వాల్ పేపర్స్ చూపించేది. అండ్ లాస్ట్ లోకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ అండ్ రీఆర్డర్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే చిన్న చిన్న చేంజెస్ చేశారనమాట. ఇదివరకైతే ఇక్కడ ఫొటోస్ చూపించేది, ఇక్కడ ఫొటోస్ తీసేశారు. మీ ఫొటోస్ యాప్ దేని ప్రకారంగా ఆర్డర్ లో ఉండాలని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మీ ఫొటోస్ యాప్ లో మీకు ఫొటోస్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వైఫై లో, మీరు వైఫై సెట్టింగ్స్ లోకి వెళ్తే వైఫై సెట్టింగ్స్ లో ఇక్కడ చూడొచ్చు నేను ఐఎమ్ వైఫై కి కనెక్ట్ అయి ఉన్నాను. ఇక్కడ ఐ ఐకాన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్ వైఫై అడ్రస్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో ఫిక్స్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే ఇదివరకు ఇది రొటేటింగ్ అని చెప్పే ఉండేదన్నమాట. మీరు ప్రైవేట్ వైఫై అడ్రస్ ని యూజ్ చేయాలనుకుంటే ఇది ఫిక్స్డ్ ఆర్ రొటేటింగ్ లో పెట్టొచ్చు. వైఫై అడ్రస్ అనేది మారుతూ ఉంటుంది. లేదా ఫిక్స్డ్ పెడితే ప్రైవేట్ లో ఉంటుంది కానీ మారుతా ఉండదు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఫిక్స్డ్ ఆర్ రొటేటింగ్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ లో మనకి న్యూ ఐకాన్స్ ని యాడ్ చేశారనమాట. కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేసి
యాడ్ కంట్రోల్స్ లోకి వెళ్తే ఇక్కడ సౌండ్ లో చూడొచ్చు, ఇది iPhone 14 Pro కాబట్టి ఇక్కడ సైలెంట్ మోడ్ అని చెప్పి ఒక ఐకాన్ కనిపించట్లేదు. మీ దగ్గర iPhone 15 Pro ఆర్ 15 Pro Max ఉంటే మీకు ఇక్కడ సైలెంట్ మోడ్ అని చెప్పి ఒక ఐకాన్ చూపిస్తుంది. నా iPhone 15 Pro Max ప్రస్తుతానికి యాపిల్ స్టోర్ లో ఉంది, అందుకని నేను iPhone 14 Pro యూజ్ చేస్తున్నాను. అండ్ కనెక్టివిటీలో చూసుకుంటే మీకు సెల్యులార్ డేటా కంట్రోల్ ఐకాన్ అయితే రీమాడిఫై చేశారనమాట, బార్స్ లాగా ఇచ్చారు. ప్రీవియస్ గా అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నాను చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఈ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్స్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ సేమ్ కంట్రోల్స్ లాక్ స్క్రీన్ లో కూడా అప్డేట్ అవుతాయి. iOS 18 నుంచి లాక్ స్క్రీన్ మీద షార్ట్ కట్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కంట్రోల్ లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ లోకి వెళ్ళి ఇక్కడ మైనస్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రోల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీలో చూస్తే ఇక్కడ సెల్యులార్ డేటా ఐకాన్ అయితే రీమాడిఫై అయి ఉంటుంది. ఇవైతే ఈ బెటాలో వచ్చిన న్యూ ఫీచర్స్ అనమాట. దీంట్లో మనకి కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేశారు. ఫస్ట్ మేజర్ గా ఫిక్స్ చేసిన బగ్ వచ్చేసి ఎయిర్ డ్రాప్. మీరు iOS 18 డెవలపర్ బెటా 4 లో ఎయిర్ డ్రాప్ యూస్ చేస్తే కొంచెం స్లోగా లాగీగా ఒకసారి సరిగ్గా ఫైల్స్ కూడా వెళ్ళేవి కాదు. ఆ బగ్ ని అయితే రిజాల్వ్ చేశారు. సెకండ్ రిజాల్వ్ చేసిన బగ్ వచ్చేసి నేను చూసినంత వరకు కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్స్ అనేవి సరిగ్గా పనిచేసేవి కాదు, ఇప్పటి నుంచి కరెక్ట్ గా పనిచేస్తాయి. మీరు ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి కంట్రోల్స్ ని డ్రాగ్ చేస్తే ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ గా అవుతాయి. మీరు బిగినింగ్ లో చూస్తుంటే ఈ ఐకాన్స్ ని డ్రాగ్ చేసిన ప్రతిసారి స్ట్రక్ అయిపోతా ఉండేది. బేటా 5 లో అయితే ఇష్యూస్ లేవు, మెల్లమెల్లగా బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తున్నారు. 18.1 లో మనకి ఒక 2 న్యూ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, పోయినసారి మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఫొటోస్ లో ఇక్కడ మెమరీస్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మీరు ఒక షార్ట్ ఆర్ రీల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో టెక్స్ట్ ని టైప్ చేస్తే మీ ఫొటోస్ ని వీడియోస్ ని యూజ్ చేసుకొని మీకు ఒక మంచి వీడియో కానీ షార్ట్ కానీ రీల్ కానీ తయారు చేసి పెడుతుంది. ఇక్కడ చూడొచ్చు క్రియేట్ మెమరీ మూవీ అని ఉంటుంది. కింద మీకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి నేను సింపుల్ గా క్రియేట్ ఏ మూవీ విత్ టెస్లా మోడల్ Y అని చెప్పి క్లిక్ చేస్తాను. మీకు చూడొచ్చు మంచి యానిమేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూపించే ఫొటోస్ కూడా మీ మోడల్ Y కి సంబంధించిన ఫొటోస్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఇట్ యాక్సెస్ ఆల్ ద డేటా 2023 టెక్సస్, మయామి, ఇర్వింగ్, డ్రైవింగ్, నైట్ షో, ఛార్జింగ్ స్టేషన్, ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే తయారు చేసింది. అండ్ వీడియోతో పాటు మంచి మంచి షార్ట్స్ మొత్తం ఈ వీడియోలోకి యాడ్ చేసింది విత్ మ్యూజిక్. క్రియేట్ అగైన్ క్లిక్ చేశారనుకోండి ఇంకొక స్టైల్లో క్రియేట్ చేస్తుంది. మీకు ఈ స్టైల్ నచ్చకపోతే క్రియేట్ అగైన్ క్లిక్ చేయొచ్చు. ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు కిందకి వెళ్తే ఇక్కడ మ్యూజిక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వివిడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వీడియోని కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ మోడల్ Y ఉంది, బ్లాక్ చేయొచ్చు, బ్రైట్ గా చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. టాప్ లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ మూవీ టైమ్ లైన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ స్మాల్ వీడియోలోకి ఇంకేదన్నా వీడియోస్ యాడ్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ ది ప్లస్ ఐకాన్ అండ్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచే మీరు అన్నెసరీ ఫోటో ఏదైనా సెలెక్ట్ చేస్తే దాన్ని డిస్సెలెక్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా నచ్చని ఫొటోస్ ఉంటే డిస్సెలెక్ట్ చేయొచ్చు, నచ్చినవి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డన్. ఈ 11th పొజిషన్ లో ఉన్న వీడియోని నేను 8th పొజిషన్ లోకి మారుస్తాను. 21 లో ఉన్న వీడియోని 13th ప్లేస్ లోకి మారుస్తాను. ఇలా అయితే మీరు ఈ వీడియో టైమ్ లైన్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ న్యూ AI ఫీచర్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఫోకస్ మోడ్ లో ఉంటుంది. ఫోకస్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ డ్రైవింగ్, జై, పర్సనల్, ర్యామ్ ఇలా చాలా ఫోకస్ మోడ్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూస్తే రెడ్యూస్ ఇంటరప్షన్స్ అని చెప్పి ఒక కొత్త మోడ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఏఐని యూస్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి, ఇంపార్టెంట్ కాంది ఏంటి, ఇంపార్టెంట్ కాల్ ఏంటి, అన్ఇంపార్టెంట్ కాల్ ఏంటి అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. అండ్ మిగతా ఫోకస్ మోడ్స్ లో కూడా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఎనేబుల్ అయిపోతాయి. ఇంటెలిజెంట్ బ్రేక్ త్రూ అండ్ సైలెన్సింగ్ అని చెప్పి ఉంటుంది. ప్రతి ఫోకస్ మోడ్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ అప్ మంత్స్ లో ప్రతి యాప్ లోకి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ యాపే చూసుకుందాము. మీరు ఇప్పటి నుంచి ఎవరికైనా కాల్ చేస్తే కాల్ ని రికార్డ్ చేస్తుంది. సెకండ్ ఫొటోస్ లోకి వెళ్ళి మూవీ క్రియేషన్ అండ్ మీ ఫ్రెండ్స్ తో ఎవరైనా మీరు చాట్ చేస్తున్నారనుకోండి, రైటింగ్ టూల్స్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఈ రైటింగ్ టూల్స్ అనేది iMessage లోనే కాదు ఫోన్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి యాప్ కి మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. మీ దగ్గర 15 Pro ఆర్ 15 Pro Max ఉంటే యాపిల్ ఇంటెలిజెన్స్ మీ ఫోన్ లో ఎంత మెమరీని యూజ్ చేసుకుంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. జనరల్ ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే ఇక్కడ మీ ఫోన్ లో ఏ యాప్ ఎంత స్టోరేజ్ వాడుకుంటుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసి iOS అని చెప్పి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే యాపిల్ ఇంటెలిజెన్స్ ఎంత మెమరీ యూజ్ చేస్తుంది అనేది చూడొచ్చు. 2.86 GB ఉంది నా iPhone 15 Pro లో. టోటల్ iOS స్టోరేజ్ వచ్చేసి 15.45 GB.
iOS 18 వచ్చేసి మనకి సెప్టెంబర్లో అఫీషియల్ రిలీజ్ ఉంటుంది. iOS 18 వచ్చేసి మీకు iPhone 10R 10s లేటర్ డివైసెస్ ఏదైనా iOS 18 సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. బట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ మాత్రం 15 Pro 15 Pro Max ఆర్ లేటర్ డివైసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇదైతే ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.